హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కొత్తగా వెబ్సైట్ లాంచ్ చేసిందండి. ఇప్పుడు మనం చూస్తుంది కొత్త వెబ్సైట్. మీరు ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై చేసేవారైతే కనుక మీకు తెలుస్తుంది, పాత వెబ్సైట్ ఒకటి ఉండేది, ఇది వచ్చేసి కొత్త వెబ్సైట్. ఇంతకుముందు మనం ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత మనం ఎస్ఎస్సికి సంబంధించిన ఏ జాబ్స్కి అయినా కానీ అప్లై చేసుకునే వాళ్ళము. అయితే ఇప్పటి నుండి వచ్చే నోటిఫికేషన్స్కి మనం అప్లై చేసుకోవాలంటే కొత్తగా రిజిస్టర్ అవ్వాలండి. మీకు డౌట్ రావచ్చు, ఇంతకు ముందు నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను, మళ్ళీ నేను రిజిస్టర్ అవ్వాలా అని. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రిజిస్టర్ అవ్వాలండి. అయితే ఎలా రిజిస్టర్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఐసీసీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మీ కన్వీనియన్స్ కోసం ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్ లో లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ అయితే యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. మనం కొత్తగా రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయాలి. అయితే ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, నెక్స్ట్ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, లాస్ట్ లో డిక్లరేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని ఉంది కదా, ఎస్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. కింద వెరిఫై ఆధార్ కార్డ్ నెంబర్ లో మీరు పైన ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చారో సేమ్ అదే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్, ఒకవేళ కనుక మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వకపోతే ఐడి కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. మనం ఆల్రెడీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఇది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, అంటే మీ 10th క్లాస్లో మీ నేమ్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఇక్కడ టైప్ చేయాలి. వెరిఫై క్యాండిడేట్ నేమ్, మీరు పైన ఏదైతే నేమ్ ఇచ్చారో సేమ్ అదే నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్, ఒకవేళ కనుక మీరు నేమ్ మార్చుకున్న వాళ్ళైతే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. జెండర్, ఇక్కడ మీ జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. వెరిఫై జెండర్ అంటే మీ జెండర్ ని ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయాలి. వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ లో పైన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫాదర్స్ నేమ్, ఇక్కడ మీ ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫాదర్స్ నేమ్ ఎలా ఇవ్వాలో కూడా ఇక్కడ గైడ్ లైన్స్ ఇచ్చారు. మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ లో మీ ఫాదర్స్ నేమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. వెరిఫై ఫాదర్స్ నేమ్, పైన ఏదైతే ఫాదర్స్ నేమ్ ఇచ్చారో సేమ్ అదే నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మదర్స్ నేమ్, ఇక్కడ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ లో మీ మదర్స్ నేమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. వెరిఫై మదర్స్ నేమ్, పైన ఏదైతే మీ మదర్ నేమ్ ఇచ్చారో సేమ్ అదే మదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మెట్రికులేషన్ 10th క్లాస్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ బోర్డ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వెరిఫై మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డ్, సేమ్ అదే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రోల్ నెంబర్, ఇక్కడ మీ 10th క్లాస్ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఉంటుంది కదా సేమ్ అదే రోల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. వెరిఫై రోల్ నెంబర్, మీరు పైన ఏదైతే రోల్ నెంబర్ ఇచ్చారో సేమ్ అదే రోల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 10th క్లాస్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారో ఆ ఇయర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వెరిఫై ఇయర్ ఆఫ్ పాసింగ్, సేమ్ అదే ఇయర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అంటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. వెరిఫై హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సేమ్ అదే క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. మీరు యూజ్ చేసే యాక్టివ్ గా ఉండే మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ అని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ని మీరు కేర్ఫుల్ గా నోట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ నెంబర్ 1 టైం పాస్వర్డ్, మీ మొబైల్ కి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ టు సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయడానికి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్, మీ మొబైల్ కి ఏదైతే మెసేజ్ వచ్చి ఉంటుందో ఆ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏదైతే క్యాప్చా కోడ్ కనిపిస్తుందో సేమ్ అదే క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు కొత్త పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, అంటే మన మొబైల్ కి ఏదైతే పాస్వర్డ్ వచ్చి ఉంటుందో ఆ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ ని ఎంటర్ చేయాలి. న్యూ పాస్వర్డ్ ని ఎంటర్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. పాస్వర్డ్ లో మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ పాస్వర్డ్ లో 1 ఆర్ మోర్ అప్పర్ కేస్ లెటర్స్ ఉండాలి, 1 ఆర్ మోర్ లోవర్ కేస్ లెటర్స్ ఉండాలి. అప్పర్ కేస్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్, లోవర్ కేస్ లెటర్ అంటే స్మాల్ లెటర్. ఇంక్లూడ్ 1 ఆర్ మోర్ నెంబర్, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ నెంబర్స్ కానీ ఉండొచ్చు.
ఇంక్లూడ్ 1 or more స్పెషల్ క్యారెక్టర్, అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, అంటే సింబల్ ఉండాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్, మనం ఏదైతే పాస్వర్డ్ పైన ఎంటర్ చేసామో సేమ్ అదే పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ క్వశ్చన్స్, ఇక్కడ 2 సెక్యూరిటీ క్వశ్చన్స్ ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఆన్సర్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ సిటీ వెర్ యూ బోర్న్ ఇన్, అంటే మీ బర్త్ ప్లేస్ ఎక్కడ. వాట్ ఈస్ యువర్ మదర్స్ మేడన్ నేమ్, మీ మదర్ యొక్క సర్నేమ్ ఏంటి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ, మీ ఫేవరెట్ మూవీ ఏంటిది. వాట్ వాస్ ది నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్, మీ ఫస్ట్ స్కూల్ యొక్క నేమ్ ఏంటి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ బుక్, మీ ఫేవరెట్ బుక్ యొక్క నేమ్ ఏంటి. ఇలా మీకు నచ్చిన సెక్యూరిటీ క్వశ్చన్స్ ని 2 సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఆన్సర్స్ ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ లో మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు అడిషనల్ డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి. కేటగిరీలో మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. వెరిఫై కేటగిరీలో మీరు పైన ఏదైతే కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నారో సేమ్ అదే కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీలో మీ నేషనాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా అని. విజువల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మన 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఉంటాయి. ఒకసారి చూసి సేమ్ అవే కేర్ఫుల్ గా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఒకవేళ కనుక మీరు PWBD క్యాండిడేట్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ ని ఎంటర్ చేయాలి. స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ని ఎంటర్ చేయాలి. ఒకవేళ కనుక మీ ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ 2 ఒకటే అయితే ఎస్ క్లిక్ చేయాలి. మీరు పర్మనెంట్ అడ్రస్ లో ఏదైతే అడ్రస్ ఇచ్చారో సేమ్ అదే అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ 2 డిఫరెంట్ అయితే నో మీద క్లిక్ చేసి మీ ప్రెజెంట్ అడ్రస్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కేర్ఫుల్ గా ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు డిక్లరేషన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఐ అగ్రీ ఫర్ ది అబౌవ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, ఈ చెక్ బాక్స్ ని టిక్ చేసి ఒకవేళ కనుక మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి చూసుకోవాలనుకుంటే ప్రివ్యూ OTR మీద క్లిక్ చేయాలి. వన్స్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని డిక్లేర్ మీద క్లిక్ చేయాలి. ఇదేనండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అయితే SSC రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మీ దగ్గర కేర్ఫుల్ గా ఉంచండి. SSCకి సంబంధించిన ఏ నోటిఫికేషన్ పడినా కానీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.